ఒకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. ముఖ్యంగా బీహార్లో నితీష్ కుమార్ ఇప్పటికి ఎన్ని కుప్పిగంతులు వేశాడో ఎవరికీ తెలియదు. పల్తూరామ్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడేం జరగబోతుంది బీహార్లో? ఈ సంవత్సరం చివరికి ఎన్నికలు ఉంటాయి. ఫోర్త్ క్వార్టర్లో ఉంటాయి ఎన్నికలు. అయితే నితీష్ కుమార్కి భయం పట్టుకుంది. మరీ లేట్ అయితే తనకి ఇబ్బంది కావచ్చు, ప్రతిపక్షాలకి అడ్వాంటేజ్ కావచ్చు. కాబట్టి ఇప్పుడే ఎన్నికలకు వెళ్దామనేటువంటి ఆలోచనలో ఉన్నాడంట నితీష్ కుమార్, ముందస్తు ఎన్నికల కోసం. రెండోది ఏంటంటే అతనికి ఎప్పుడు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాడు. బీజేపీ లార్జెస్ట్ పార్టీగా ఏర్పడి బీజేపీ దయాదాక్షిణ్యాలతోటి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నాడు. అది ఆయనకి జీర్ణం కావట్లే ఎప్పటికి కూడా. కానీ దీని సొల్యూషన్ అంటే కూడా ఆయనకు అర్థం కావట్లా. ఇది ప్రస్తుతం స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇది నితీష్ కుమార్ యొక్క ఈ ఆలోచనలు ఎలా ఉన్నాయో ఎవరికి అర్థం కావట్లేదు. ఏంటేంటి అనేది ఒక్కొక్కరైతే, కొంతమంది అయితే ఆయన మెంటల్ బ్యాలెన్స్ తప్పాడని కూడా మాట్లాడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా. ఎందుకంటే ఆయన పద్ధతులు కూడా అట్లానే ఉన్నాయి. కొంచెం ఎంబ్రాసింగ్గా ఉంది ఆయన పరిస్థితి మాత్రం. బీజేపీ ఏం చేస్తూ ఉంది ఈ మధ్యలో? బీజేపీ ఇప్పుడు కొత్తగా సామ్రాట్ చౌదరిని తీసుకొచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సామ్రాట్ చౌదరి వచ్చాడు. ఈ సామ్రాట్ చౌదరి ఒక విధంగా నితీష్ కుమార్కి పోటీ అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన కొయిరి. బీహార్లో కుల రాజకీయాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. మిగతా మొత్తం రాష్ట్రాల్లో కన్నా కూడా బీహార్లో ఎక్కువ. నితీష్ కుమార్ కుర్మి, సామ్రాట్ చౌదరి కొయిరి. అంటే ఇద్దరు కూడా సబ్సెక్ట్స్ ఇవి ఒక దాంట్లోనే. నిజం చెప్పాలంటే దీన్ని బీహార్లో లవ కుశలు అంటారు ఈ రెండు కులాలని. అంటే బ్రాడ్గా ఒకదాని కిందకి వస్తాయి, కానీ ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు బీజేపీ సామ్రాట్ చౌదరిని ఎంకరేజ్ చేస్తుంది అనేటువంటిది నితీష్ కుమార్కి బాగా బెంగపట్టుకుంది. ఒకవైపు ఇది నడుస్తూ ఉంటే, రెండో వైపు చిరాగ్ పస్వాన్. చూడండి అసలు ప్లేయర్స్ ఎలా ఉన్నారు. చిరాగ్ పస్వాన్ ఈయనేంటి, హైలీ అంబిషియస్. చిరాగ్ పస్వాన్ ఎట్లయినా సరే ముఖ్యమంత్రి కావాలని ఉన్నాడు. మరి ఈయనకి ముఖ్యమంత్రి కావాలి అంటే నితీష్ కుమార్ ఉండకూడదు. అందుకనే పోయినసారి ఇండిపెండెంట్గా పోటీ చేశాడు. నేను బీజేపీకి అగనిస్ట్ కాదు, నేను మోడీ భక్తుడిని, కానీ నితీష్ కుమార్కి అగనిస్ట్ అని పోయిన ఎన్నికల్లో పోటీ చేశాడు. మరి ఈసారి ఏం చేయబోతున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. వార్తలు రకరకాలుగా వస్తున్నాయి. అట్లానే జితిన్ రామ్ మాజీ, ఈయన ఆ, మ్, దళితుల్లో ఇంకొక వర్గం. నిజంగా చెప్పాలంటే న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఈయన సెక్ట్కే ఎక్కువ ఉంది. హెచ్ఏఎం అని పార్టీ ఉంది, హిందుస్థాన్ అవామీ పార్టీ. ఈయన కూడా ఈ నితీష్ కుమార్ మీద విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం క్యాబినెట్లో వీళ్ళిద్దరు మంత్రులే, చిరాగ్ పాస్వాన్ ప్లస్ జితిన్ రామ్ మాంజీ. ఇది దీంతో పాటు మూడో ప్లేయర్ ఇంకొకరు ఉన్నారు. బీహార్ రాజకీయాలు తమాషగా ఉన్నాయి. మూడోది ప్రశాంత్ కిషోర్. నేను చెప్పాల్సిన పని లేదు, ఇంట్రడక్షన్ మీ అందరికీ తెలుసు. కానీ విశేషం ఏంటంటే బీహార్ రాష్ట్రం మొత్తాన్ని చుట్టేసింది ఆయన ఒక్కడే. పాదయాత్ర చేసింది. మొన్న ఉప ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు రాకపోవచ్చు, కానీ కానీ ఎప్పుడు వార్తల్లో ఉంటాడు. బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషను పరీక్షల అవకతవకలపై నిరాహార దీక్షలు చేసి వార్తలో నిలిచాడు. హైకోర్టులో ఉంది ఇప్పుడు ఆ కేసు. సో ఈయన మూడో ఫ్రంట్ పెట్టాడు. ఇప్పటి వరకు బీహార్ ఏంటి, అటు లల్లు ప్రసాద్ యాదవ్, ఇటు నితీష్ కుమార్, ఎవరైనా ఈ రెండిట్లో ఉండాలి, ఈ రెండు కూటముల్లో. మూడవ కూటమి ప్రశాంత్ కిషోర్ ఓపెన్ చేశాడు, జన స్వరాజ్ పార్టీ పేరుతోటి. ఇదండి దీని చరిత్ర ఇది. ఇప్పుడు నేను ఏంటి అంటే, ఎందుకు నితీష్ కుమార్కి ఉన్న భయం ఏంటంటే ప్రాభవం తగ్గిపోతుంది అనేది. 2025 అందుకని ఏంటి, ప్రతి ఒక్కరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ పరిస్థితి ఏంటి,
అరే ఎన్నాళ్ళు మనం తోకలాగుంటాం. ఎక్కువ ఎమ్మెల్యే సీట్లకు వచ్చి కూడా నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. ఎట్లయినా సరే మన ఎమ్మెల్యే మన పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలనేది ఒక ఆకాంక్ష బీజేపీకి ఉంది. అమిత్ షా దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు ఈ మధ్య మీటింగుల్లో కూడా. అదే నితీష్ కుమార్కి పెద్ద బెంగ పట్టుకుంది అసలు. సో ఇది ఒక బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. చిరాగ్ పస్వాను ఎట్లయినా సరే నేను ఈసారైనా సరే నా ఇంప్రింట్ లేకపోయేటట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు టైం దాటిపోతుంది. ఇప్పుడు యంగే అయినా కానీ మొత్తం మీద నాకు ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం అని ఆయన ఫీల్ అవుతున్నాడు. వింటున్నది ఏంటంటే ఆయన ప్రశాంత్ కిషోర్తో కూడా సంప్రదింపులు జరుపుతున్నాడని వింటున్నాం. ఎందుకంటే మొన్న బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ దాన్ని హ్యాండిల్ చేయటంలో నితీష్ కుమార్ చేసిన పద్ధతి తప్పు అని చెప్పి విమర్శించాడు. ఇంకొక పాయింట్ ఉంది చిరాగ్ పస్వాన్ ఎవరికి తెలియని పాయింట్ ఏంటంటే ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు తెలంగాణలో రేపు క్యాబినెట్లో దాని అసెంబ్లీలో కూడా దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు అని అనుకుంటున్నారు. చిరాగ్ పస్వాన్ అగనిస్ట్ వర్గీకరణకి. పస్వాన్లు వర్గీకరణ ఒప్పుకోరు. సో అది వాళ్ళకి అది వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ప్రమాదం. బీహార్లో నువ్వేం చేస్తున్నావు మోడీ పక్క నుండి ఆ కనీస వర్గీకరణ జరుగుతుంటే ప్రేక్షక పాత్ర ఎందుకు వహించావు అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. అందుకనే మోడీ కూడా మొదట్లో అంత ఉత్సాహం చూపించిన వ్యక్తి డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నాడు చిరాగ్ పస్వాన్ లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని. సో ఇది కూడా ఒకటి ఉంది, ఈ నేపథ్యం కూడా ఉంది. తర్వాత ఇదంతా ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు ఏమడుగుతున్నారు ఎల్జేపీ చిరాగ్ పస్వాన్ గ్రూప్ నాకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నారు. జితిన్ రామ్ మాంజీ నాకు ఎక్కువ సీట్లు కావాలని అడుగుతున్నారు. మరి వీళ్ళని అకామిడేట్ చేయాలంటే బీజేపీ అన్నా సీట్లు సర్దుబాటు చేసుకోవాలా, నితీష్ కుమార్ అన్నా సర్దుబాటు చేసుకోవాలా. బీజేపీ పోయినసారి లార్జెస్ట్ కంటింజెంట్ గెలిచింది, నితీష్ కుమార్ తక్కువ గెలిచాడు. సో ఆ లెక్కనైతే నితీష్ కుమార్ తగ్గించుకొని వీళ్ళని అకామిడేట్ చేయాలి. అది నితీష్ కుమారు జనతాదళ్ ఎటువంటి పరిస్థితులు ఒప్పుకోరు. ఇది పెద్ద సమస్య కాబోతుంది. బీజేపీ ప్లస్ జనతాదళ్ ప్లస్ ఎల్జేపీ ప్లస్ హెచ్ఐఎం ఇది ఇప్పుడున్న కూటమి, ప్లస్ ఆర్ఎల్డి కూడా ఒకటి ఉంది. ఇప్పుడున్న కూటమి ఇది. మరి ఈ కూటమి కొనసాగుతుందా, బ్రేక్ అవుతుందా? ఎందుకంటే సీట్ల సర్దుపడని తేలికైనటువంటి విషయం కాదు. రెండోది ప్రతి ఒక్కరికి అంబిషన్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అంబిషన్స్ ఉన్నాయి. ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేం. అదివరకు ఎప్పుడు లేని కొత్త పరిణామం ఏంటి, అదివరకు రెండే కూటములు, ఇటు కాకపోతే అటు, అటు కాకపోతే ఇటు. ఇప్పుడేంటి 3 కూటములు ఉన్నాయి. ప్రశాంత్ కిషోర్ జనస్వరాజ్ పార్టీ కూడా ఉంది, జేఎస్పీ. సో ఇక్కడ కనుక డిస్సాటిస్ఫై అయితే, అసంతృప్తి అయితే అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఇందులో కొంతమంది జనం అనుకోవటం ఏంటంటే చిరాగ్ పస్వాన్ ప్రశాంత్ కిషోర్ తోటి చేతులు కలిపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే వాట్ ఎవర్ ఇట్ మే బి బీజేపీ జనతాదళ్ను దూరం చేసుకోదు, నితీష్ కుమార్ తోటి దూరంగా జరగాలని కోరుకోవట్లేదు. సో అదే జరిగేటట్టయితే మరి వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వలేరు. కాబట్టి ఇతను చిరాగ్ పస్వాను ఇప్పుడు అప్కమింగ్ పార్టీ కాబట్టి జనస్వరాజ్ పార్టీతో పాటు చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయని ఒక వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ కరెక్ట్గా ఎవరు చెప్పలేరు. ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయా, నితీష్ కుమార్ అయితే ముందస్తు ఎన్నికలు కోరుకుంటున్నాడు. మరి జరుగుతాయా జరగవా అనేది నితీష్ కుమార్ చేతిలో లేదు, మోడీ చేతుల్లో ఉంది. మోడీ మరి ఇవాళ ఈ అందరూ అనుకోవటం ఏంది, బడ్జెట్లో ఏదో తాయిలాలు ప్రకటించాడు, చాలా తాయిలాలు ప్రకటించారు కదా, మనం చూసాం. దాని గురించి మళ్ళీ నేను చెప్పాల్సిన పని లేదు. అయితే పోయిన బడ్జెట్లో కూడా ఇచ్చాడు బీహార్కి. సో కాబట్టి బడ్జెట్లో తాయిలాలు ప్రకటించాడు కాబట్టి ఆటోమేటిక్గా ఎన్నికలకు వెళ్తారనేది ఊహాగానాలు వస్తున్నాయి కానీ చెప్పలేం. అల్టిమేట్లీ ది డెసిషన్ లైస్ విత్ మోడీ, నాట్ విత్ నితీష్ కుమార్. అందరూ ఏమనుకుంటున్నారు, నితీష్ కుమార్ కోరుకుంటున్నాడు కానీ మోడీ అనుకుంటేనే ముందస్తు ఎన్నికలు వస్తాయి, లేకపోతే రావు. ప్రస్తుతానికి మోడీ దగ్గర ఆ ప్రణాళిక ఉందని నేను అనుకోవట్లేదు. మోడీ ఇప్పుడు వాళ్ళ పార్టీకి ఉన్నటువంటి ప్రాధాన్యాలు ఏంటంటే ఢిల్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల్ని అందరు నియమించుకొని బీజేపీ జాతీయ అధ్యక్షుల్ని చేయాలి.
ఇది అయిన తర్వాత కానీ అప్పుడు ఆలోచిస్తారు బీహార్కి ముందస్తు ఎన్నికలకు వెళ్ళటమా లేదంటే యాజ్ పర్ షెడ్యూల్ వెళ్ళటమా అనేది. అప్పటిదాకా డెసిషన్ ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఇవన్నీ ఊహాగానాల కిందనే ఉంటాయి. ఇది ఈనాటి ఒకే తెలుగు వ్యూ పాయింట్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.